సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 4కు స్వాగతం. టెట్కు ప్రిపేర్ అయ్యేవారికి ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు తమ యొక్క సమాధానాలు చాట్ బాక్స్లో పంపగలరు. ఇక క్విజ్ స్టార్ట్ చేద్దాం. వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు: ఏ పెరుగుదల, బి అభివృద్ధి వికాసం, సి పరిణతి పరిపక్వత, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి పైవన్నీ సరైనవే. వ్యక్తి శారీరక పరిమాణంలో మార్పు వస్తే అది ఏ వికాసం, బి పరిపక్వత, సి పెరుగుదల, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పెరుగుదల. పుట్టినప్పుడు శిశువు తన తలను నిటారుగా నిలపలేడు, కానీ ఎలాంటి శిక్షణ లేకుండా 4 నెలల వయసులోనే నిలుపగలడు. ఇది దేనిని సూచిస్తుంది? ఏ పెరుగుదల, బి పరిణతి లేదా పరిపక్వత, సి వికాసం అభివృద్ధి, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి పరిణతి పరిపక్వత. వికాసంకు సంబంధించి సరికానిది: ఏ వికాసమును కొలవవచ్చును, బి వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ, సి వికాసం గుణాత్మకమైనది, డి వికాసం సమగ్రమైన విస్తృతమైన భావన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ వికాసమును కొలవవచ్చును. పండితపుత్ర పరమశుంఠ అనే సామెతకు సరిపోయే నియమం: ఏ సారూప్య నియమం, బి తిరోగమన నియమం, సి వైవిధ్య నియమం, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి తిరోగమన నియమం. తెలివైన వారికి తెలివైన వారే జన్మించడం: ఏ వైవిధ్య నియమం, బి తిరోగమన నియమం, సి సారూప్య నియమం, డి పురోగమన నియమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సారూప్య నియమం.
ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత ఎవరు? ఏ బోరింగ్, బి జేబి వాట్సన్, సి వుడ్వర్త్, డి డబ్ల్యూసి బాగ్లే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి డబ్ల్యూసి బాగ్లే. నాకు ఒక శిశువును ఇస్తే మీరు కోరిన విధంగా ఆ శిశువును తయారు చేస్తాను. ఈ వాక్యాన్ని సమర్థించే వాదం ఏది? ఏ సంరచనాత్మక వాదం, బి కార్యకారణ వాదం, సి ప్రకృతివాదం, డి ప్రవర్తనావాదం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రవర్తనావాదం. వ్యక్తి వికాసంను ప్రభావితం చేసేవి: ఏ ఆనువంశికత, బి పరిసరాలు, సి పై రెండూ సరైనవే, రెండు సరికావు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి పై రెండు సరైనవే. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? ఏ ఫ్రాన్సిస్ గాల్టన్, బి జేబి వాట్సన్, సి గ్రేగర్ మెండల్, డి పియర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి గ్రేగర్ మెండల్. ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా విభజించారు? ఏ 3, బి 9, సి 5, డి 10. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి 10. పాలదంతాలు ఎప్పుడు వస్తాయి? ఏ 6 నుంచి 9 నెలల వయసులో, బి 16 నుంచి 19 నెలల వయసులో, సి 1 నుంచి 2 నెలల వయసులో, డి 3 నుంచి 4 నెలల వయసులో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ 6 నుంచి 9 నెలల వయసులో. ముఠాదశ అని దేనిని అంటారు? ఏ పూర్వ బాల్య దశ,
బి ఉత్తర బాల్యదశ, సి కౌమార దశ, డి వృద్ధాప్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి ఉత్తర బాల్య దశ. అందానికి ప్రాధాన్యతనిచ్చే దశ. ఏ శైశవ దశ, బి బాల్య దశ, సి కౌమార దశ, డి వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి కౌమార దశ. కింది వాటిలో కౌమార దశ సాంఘిక వికాసంకు సంబంధించి సరికానిది ఏది? ఏ మగపిల్లల సమూహాలు పెద్దవి కానీ బంధాలు బలంగా ఉండవు. బి ఆడపిల్లల సమూహాలు చిన్నవి కానీ దృఢమైన బంధాలు ఉంటాయి. సి మగపిల్లల సమూహాలు పెద్దవి మరియు బంధాలు కూడా బలంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి మగపిల్లల సమూహాలు పెద్దవి మరియు బంధాలు కూడా బలంగా ఉంటాయి. కోతి తోక చూసిన శిశువు తోక ఉన్న ప్రతిదీ కోతియే అని అనుకోవడం జీన్ పియాజే ప్రకారం ఏ ప్రక్రియకు చెంది ఉన్నట్లు? ఏ సాంశీకరణం, బి అనుగుణ్యత, సి పై రెండు సరైనవే, డి పై రెండు సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ సాంశీకరణం. తను నడుస్తుంటే సూర్యుడు, చంద్రుడు, మేఘాలు కూడా తనతో పాటే వస్తాయని శిశువు అనుకోవడం జీన్ పియాజే ప్రకారం ఏ దశకు చెందినట్లు? ఏ జ్ఞానేంద్రియ చాలక దశ, బి పూర్వ ప్రచాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పూర్వ ప్రచాలక దశ. పురుషులలో ఉండే క్రోమోజోములు ఏ ఎక్స్ ఎక్స్, బి ఎక్స్ జెడ్, సి ఎక్స్ వై, డి వై జెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఎక్స్ వై.
శిశువు యొక్క మొదటి భాష. ఏ అమ్మ అనడం, బి అయ్య అనడం, సి తాత అనడం, డి ఏడవడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఏడవడం. కింది వాటిలో తప్పుగా జతపరచబడిన శిశు వికాస సిద్ధాంతం. ఏ భాషా వికాస సిద్ధాంతం చోమ్స్కీ, బి నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్, సి సంజనాత్మక సిద్ధాంతం జీన్ పియాజే, డి ఆత్మభావన సిద్ధాంతం ఎరిక్సన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఆత్మభావన సిద్ధాంతం ఎరిక్సన్. జీన్ పియాజే ప్రకారం సంజనాత్మక వికాసం ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది? ఏ 14 సంవత్సరాలు, బి 15 సంవత్సరాలు, సి 16 సంవత్సరాలు, డి 17 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 16 సంవత్సరాలు. జీన్ పియాజే గారి జ్ఞానేంద్రియ చాలక దశకు మరో పేరు. పూర్వ ప్రచాలక దశ, బి సంవేదన చాలక దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి సంవేదన చాలక దశ. సమంత అనే అమ్మాయి తను ఆడుకునే బొమ్మలకు ప్రాణం ఉందని భావించి స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తుంది. జీన్ పియాజే ప్రకారం ఆ అమ్మాయి ఏ సంజనాత్మక దశలో ఉంది? ఏ పూర్వ ప్రచాలక దశ, బి సంవేదన దశ, సి మూర్త ప్రచాలక దశ, డి అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పూర్వ ప్రచాలక దశ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఈ కింది విధంగా ఉంటుంది. ఏ 6 స్థాయిలు 3 దశలు, బి 3 స్థాయిలు 3 దశలు, సి 6 స్థాయిలు 6 దశలు, డి 3 స్థాయిలు 6 దశలు.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి 3 స్థాయిలు 6 దశలు. ఇతరుల చేత వెరీ గుడ్ అనిపించుకోవాలని తాపత్రయపడే దశ కోల్బర్గ్ ప్రకారం ఏది? ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి ఉత్తర సాంప్రదాయ స్థాయి, సి సాంప్రదాయ స్థాయి, డి పైవేవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సాంప్రదాయ స్థాయి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ ఎరిక్సన్, బి చోమ్స్కీ, సి జీన్ పియాజే, డి కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి చోమ్స్కీ. ఫ్రీడమ్ టు లర్న్ గ్రంథ రచయిత ఎవరు? ఏ కార్ల్ రోజర్స్, బి జీన్ పియాజే, సి ఎరిక్సన్, డి బోరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ కార్ల్ రోజర్స్. ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం? ఏ సంజనాత్మక సిద్ధాంతం, బి ఆత్మభావనా సిద్ధాంతం, సి ఆత్మగౌరవ సిద్ధాంతం, డి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ గారి మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎన్ని దశలు కలిగి ఉంది? ఏ 6, బి 7, సి 8, డి 9. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 8. వివిధ విద్యార్థుల సామర్థ్యాలలో, అభిరుచులలో, ఆసక్తులలో గల వైవిధ్యాలను ఏమంటారు? ఏ అంతర వ్యక్తిగత భేదాలు, వైవిధ్యాలు, బి వ్యక్తి అంతర భేదాలు, సి పై రెండు సరైనవే, డి పై అన్ని సరికాదు.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ అంతర వ్యక్తిగత భేదాలు, వైవిధ్యాలు. ఒకే విద్యార్థి ప్రవర్తనలో వివిధ సన్నివేశాల్లో సామర్థ్యాలు, నైపుణ్యాల మధ్య గల భేదాలను ఏమంటారు? ఏ అంతర వ్యక్తిగత వైవిధ్యాలు, బి వ్యక్తి అంతర భేదాలు, సి పై రెండూ సరికాదు, డి పై రెండూ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి వ్యక్తి అంతర భేదాలు. వైయక్తిక భేదాలకు ప్రాధాన్యతమిస్తూ విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధనాభ్యాసన కార్యక్రమాన్ని రూపొందించి మొదటిసారి విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఏ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, బి 1968 జాతీయ విద్యా విధానం, సి 1986 జాతీయ విద్యా విధానం, డి 2009 ఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి 1986 జాతీయ విద్యా విధానం. పాఠశాల ప్రధాన లక్ష్యం ఏ విద్యార్థికి చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్పించడం, బి గడువులోపు సిలబస్ను పూర్తి చేయడం, సి పరీక్షల్లో విద్యార్థికి మంచి మార్కులు వచ్చేలా కృషి చేయడం, డి విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధి. విద్యార్థి కేంద్రీకృత ప్రాజెక్ట్ పద్ధతి రూపకర్త ఎవరు? ఏ కిల్ ప్యాట్రిక్, బి మేరిసన్, సి డాల్టన్, డి విన్నెట్కా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ కిల్ ప్యాట్రిక్. క్రింది వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది? ఏ అనువంశికత ప్రభావం ఎక్కువ, బి అనువంశికత ప్రభావం తక్కువ, సి ప్రజ్ఞా అభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగి ఆ తర్వాత ఆగిపోతుంది, డి ప్రజ్ఞను మాపనం చేయవచ్చు, నిర్దిష్టంగా కొలవవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అనువంశికత ప్రభావం తక్కువ.
సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికం, విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత అధికం అని నిర్వచించినది ఎవరు? ఏ థారండైక్, బి స్పియర్మన్, సి గిల్ఫోర్డ్, డి థార్స్టన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి గిల్ఫోర్డ్. క్రింది వాటిలో ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు వాటిని ప్రతిపాదించిన వారిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఏ ఏకకారక సిద్ధాంతం, బీనే, బి కారక సిద్ధాంతం, స్పియర్మెన్, సి బహుకారక సిద్ధాంతం, థారండైక్, డి సామూహిక కారక సిద్ధాంతం, గిల్ఫోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి సామూహిక కారక సిద్ధాంతం, గిల్ఫోర్డ్. ఒక వ్యక్తికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాల్లో కూడా అదే రకమైన ప్రావీణ్యం ఉంటుందని, ఉదాహరణకు ఒక రకమైన వాహనం డ్రైవింగ్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి మిగతా అన్ని రకాల వాహనాలను కూడా డ్రైవింగ్ చేయగలడు అని చెప్పే సిద్ధాంతం ఏది? ఏ ఏకకారక సిద్ధాంతం, బీనే స్టెర్న్ టర్మన్, బి ద్వికారక సిద్ధాంతం, స్పియర్మన్, సి బహుకారక సిద్ధాంతం, థారండైక్, డి ప్రజ్ఞ స్వరూప నమూనా సిద్ధాంతం, గిల్ఫోర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏకకారక సిద్ధాంతం, బీనే స్టెర్న్ టర్మన్. గిల్ఫోర్డ్ ప్రకారం ప్రజ్ఞాకారకాల సంఖ్య ఏ 15 × 10 × 1 = 150, బి 5 × 6 × 5 = 150, సి 5 × 30 × 1 = 150, డి 5 × 2 × 15 = 150. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. తరగతి గదికి కేంద్రీయ బిందువు ఎవరు? ఏ ప్రధానోపాధ్యాయుడు, బి తరగతి ఉపాధ్యాయుడు, సి విద్యార్థి, డి క్లాస్ లీడర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి విద్యార్థి. మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది?
ఏ జీవశాస్త్రం, బి భౌతిక శాస్త్రం, సి రసాయన శాస్త్రం, డి తత్వశాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి తత్వశాస్త్రం. సైకాలజీ అనే ఆంగ్ల పదం ఏ రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది? ఏ సైకే ప్లస్ లోగోస్, బి సైకే ప్లస్ స్లోగన్స్, సి సైకే ప్లస్ లోగో, డి సైకే ప్లస్ లోబోస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ప్రవర్తనవాదమును ప్రవేశపెట్టినది ఎవరు? ఏ బీజే వాట్సన్, బి జేబి వాట్సన్, సి ప్లాటో, డి అరిస్టాటిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి జేబి వాట్సన్. వుడ్వర్త్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను, తర్వాత మనస్సును, చివరకు చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం డాష్ను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించాడు. ఏ మనసు, బి బుద్ధి, సి ప్రవర్తన, డి అచేతనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ప్రవర్తన. గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై ఏమి రాసి ఉంది? ఏ నా గురించి నీవు తెలుసుకో, బి నీ గురించి నేను తెలుసుకుంటాను, సి నా గురించి నేను తెలుసుకుంటాను, డి నిన్ను గురించి నీవు తెలుసుకో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి నిన్ను గురించి నీవు తెలుసుకో. మనస్సు మెదడులోను, ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోనూ ఉంటాయని చెప్పినది ఎవరు? ఏ ప్లేటో, బి అరిస్టాటిల్, సి సోక్రటీస్, డి జేబి వాట్సన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ప్లేటో.
ప్లేటో రాసిన గ్రంథం పేరు? ఏ డెమోక్రటిక్, బి రిపబ్లిక్, సి ఇండిపెండెన్స్, డి డెమోక్రటిక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి రిపబ్లిక్. అరిస్టాటిల్ తాబులారసాను ఎవరి మనసుతో పోల్చాడు? ఏ యువకుల మనస్సు, బి పెద్ద పిల్లల మనస్సు, సి చిన్నపిల్లల మనస్సు, డి వృద్ధుల మనస్సు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి చిన్నపిల్లల మనస్సు. విల్హెల్మ్ వూంట్ తన మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1897, బి 1978, సి 1789, డి 1879. Correct answer is 1879. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. కనుక తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.